అదేవిధంగా ప్రకృతి ప్రేమికులైనటువంటి సురేష్ గుప్తా గారిని దయచేసి ఒక నిమిషం మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పిల్లలను ఉద్దేశించి యోగా డే సందర్భంగా యోగా యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఒక 2 మాటలు. అందరికీ శుభోదయం అండి. సో మరి ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు యావత్ ప్రపంచమంతా కుల, మత, వర్గ, ప్రాంత, లింగ భేదం లేకుండా మొత్తం ప్రపంచమంతా కూడా యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం భారతీయులుగా మనందరికీ చాలా గర్వకారణం. మరి ఈరోజు సెయింట్ ఆల్ఫెన్స్ హై స్కూల్లో బ్రదర్ గారి కోరిక మేరకు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఎన్సిసి అండ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఎందుకంటే మీరు ఈ యోగా దినోత్సవానికి సంబంధించినటువంటి విషయాలను ఇప్పుడు ఏదైతే మన గురువులు చెప్పారో వాటిని మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మిగతా మీ క్లాస్మేట్స్ అందరికీ కూడా ఈ యోగా దినోత్సవం సంబంధించినటువంటి ఆసనాలు, మెడిటేషన్స్ వీటన్నిటిని కూడా ఈ సమాజానికి విశ్వవ్యాప్తికి చేయడంలో మీ వంతు భాగస్వామ్యం చేయాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే నేను పర్యావరణం కోసం పనిచేస్తా ఉన్నానో, పర్యావరణం అంటే అది ఒక నినాదం కాదు, అది ఒక జీవన విధానం. మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే పర్యావరణాన్ని డైరెక్ట్గా కాపాడుతున్నట్టు. మనం ఆరోగ్యంగా కనుక లేకపోతే మనం మెడిసిన్స్ మీద, ట్యాబ్లెట్స్ మీద, టానిక్స్ మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. సో అవన్నీ కూడా మనం తప్పించుకుంటా ఉన్నాం. కాబట్టి ఒక మంచి వాతావరణాన్ని ఈ నెలనే జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. మరొక్కసారి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా సెయింట్ ఆల్ఫెన్స్ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ నుంచి నన్ను, స్వామిదాస్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్సిసి ఆఫీసర్స్కి, ఇక్కడ పాల్గొన్నటువంటి సిబ్బందికి, ముఖ్యంగా విద్యార్థులకు మరొక్కసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ విరమిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. नमस्ते सर सभी को। मेरा बहुत बहुत शुक्रिया, आप लोगों ने हमें यहाँ पर योगा डे के लिए इनवाइट किया। हम बहुत ही खुश हैं आज, और बहुत ही अच्छा दिन है आज। वर्ल्ड योगा डे है, और योगा डे के वजह से हम यहाँ पर आज आपको योगा के संबंधित मुझे बात करने के लिए दिया सर ने। मैं आप लोगों का सभी का शुक्रिया अदा करना चाहता हूँ। बहुत बहुत धन्यवाद। अब मुझे इतना ही कहना है कि हर एक स्टूडेंट, जवान या जो व्यक्ति है, उन्होंने सभी ने योगा करना चाहिए। योगा का बहुत ही महत्वपूर्ण अपने जीवन में स्थान है सर। बस इतना ही मैं चाहता हूँ कि हर एक व्यक्ति ने अपना पर्सनल मतलब अपना समय निकाल कर योगा करना चाहिए। योगा बहुत ही ज़रूरी है अपने सेहत के लिए, और अपने सेहत का ध्यान रखें। थैंक यू, धन्यवाद सर। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనము ఇక్కడికి విచ్చేసినటువంటి ఎన్సిసి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అట్లాగే మన సురేష్ గుప్తా గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బిహెచ్ఎం వినోద్ చౌహాన్ 31 తెలంగాణ బెటాలియన్ ఆఫీసర్ గారికి గట్టిగా చప్పట్లతో వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతావందనాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా హవల్దార్ ఎం కృష్ణ గారికి గట్టిగా చప్పట్లు. మరి ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులైనటువంటి ప్రముఖ సామాజిక సేవా సంఘ సంస్కర్త అయినటువంటి మన నల్గొండ పట్టణానికి గర్వకారణమైనటువంటి సురేష్ గుప్తా గారికి గట్టిగా చప్పట్లు. మరి ఈ చక్కటి అవకాశం కలిగించినటువంటి ప్రిన్సిపల్ బ్రదర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నట్టుగా తెలియజేస్తున్నాను. అందరూ